ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శనిశ్చర జయంతి సందర్భంగా శని సింగాపూర్ విశిష్టత. నవగ్రహాల్లో ఏడోవాడు సూర్యభగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడే శనిదేవుడు. నిజానికి భక్తులు శనీశ్వరుడిని భక్తితో శ్రద్ధతో ఎవరికి అన్యాయం చేయకుండా ధర్మ ప్రధాన నడుచుకుంటే కరుణించి చల్లగా చూస్తాడని ప్రతీతి. శనీశ్వరుడు కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమండలం, ఖడ్గం ఉంటుంది. శనీశ్వరుడు వాహనం కాకి. ఇక శని భార్య మందాదేవి మరియు లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి. ఈమెను అంతా దరిద్ర దేవత అని పిలుచుకుంటూ ఉంటారు. శని భగవానుడు విష్ణునికి తోడల్లుడు, యమధర్మరాజుకి సోదరుడు, గ్రహాలకి యువరాజు. శని కుమారుల పేర్లు మంది కులగున్, ఇక నలుడు, హరిశ్చంద్రుడు, పురూరరుడు, సగరుడు, వీర్యార్జునుడు, ఇంకా అనేక మంది శనిదేవుడి వలన కష్టాలు పొంది మరలా మంచి ప్రవర్తనతో సుఖాలు పొందారు. శనిదేవుడు దూషణ సర్వదేవతలను తిట్టడంతో సమానమని చెప్తారు. ఆయనని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం ఉంటుంది. త్రేతాయుగంలో లంకలో రావణుడైన ఆధీనంలో ఉన్న ఆంజనేయుడు శనీశ్వరుణ్ణి విడిపించడానికి ఒక కథనం. అందుకే హనుమత్ దీక్షలో ఉన్నవారికి మందుడికి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించి అయ్యప్ప భక్తులను ఎప్పుడూ బాధించడని చెప్తారు. మహారాష్ట్రలోని శని సింగాపూర్ గ్రామంలో ఉన్న శనిదేవుని ఆలయం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ దైవం స్వయంభూగా అనగా భూమి నుంచి స్వయంగా ఉద్భవించిన నల్లటి రాతి విగ్రహం అనాది కాలం నుంచి కొలువై ఉన్నాడని తెలుస్తుంది. కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం ఉన్నదని పేర్కొంటారు. గొర్రెల కాపరి చెప్పిన చరిత్ర కథనం ప్రకారం ఒకరోజు గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దాని నుండి రక్తం కారడం ప్రారంభించింది. ఈ ఘటనతో గొర్రెలు కాపరి దిగ్భ్రాంతికి చెందగా వెంటనే ఊరు మొత్తానికి పిలుచుకొని వచ్చాడు. ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజలందరూ చూశారు. ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తాను శనీశ్వరుడిని రాతి విగ్రహంలో వెలిశానని చెప్తాడు. నల్ల రాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలి అని శనిని అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని, తనకి ఎలాంటి నీడ అవసరం లేదని, ప్రతిరోజు తనకి తైలాభిషేకం చెయ్యమని ఆ గొర్రెల కాపరికి ఆదేశం ఇస్తాడు. అంతేకాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడు. అప్పటి నుంచి ఆ గ్రామానికి దొంగల భయం లేదు. కన్నాలు వేసి సొమ్ము వేసి దొంగిలించడం అంటూ జరగదు. శనిదేవుడు ఆ రకంగా తనకి పూజలు జరగాలని ఆదేశించాడు. కాబట్టే ఈ రోజు వరకు కూడా ఎలాంటి కప్పు కానీ దేవాలయం గోపురం కానీ ఆ శనిదేవుడికి ఉండదు. ఆరు బయట ప్రదేశంలోనే చుట్టుపక్కల రాళ్లతో ప్రహరీలు పెట్టి నువ్వులతో దేవుడికి అభిషేకం చేస్తూ పూజిస్తారు. ఇక దొంగల భయం అస్సలు లేని ఊరే శని సింగాపూర్. ఇక ఈ క్షేత్రానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ప్రతి మనిషికి జీవితంలో 3 దశల్లో ఏళ్ళనాటి శని వస్తుంది. 7 సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధల్ని తొలగించుకోవచ్చని నమ్ముతారు. ఏళ్ళనాటి శని ఉన్నవారు హనుమంతుడిని పూజిస్తే వలన కలిగే ఈతి బాధల్ని తగ్గించుకోవచ్చని నమ్ముతారు. త్రేతాయుగంలో రావణుడికి బారి నుండి తనను కాపాడుటకు కాబట్టి కృతజ్ఞతగా హనుమంతుడు ఎవరైతే పూజిస్తారో, మరీ ముఖ్యంగా శనివారంలో పూజిస్తే వారికి ఎలాంటి బాధలు ఉండవని వరం అందిస్తాడు. శనిదేవుడు మొత్తం కాకుండా చాలా వరకు బాధలు తగ్గించగలనని మాట ఇస్తాడు. అప్పటి నుంచి హనుమంతుడిని పూజిస్తారు. అలాగే శని దశ నడుస్తున్నవారు శివుడిని పూజిస్తే కూడా ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. శనీశ్వర జయంతి సందర్భంగా శనిదేవుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.